తారకయాత్ర వీక్షకులకు స్వాగతం. మార్కాపురం నూతన జిల్లా ప్రకటన పట్ల ఆనందోత్సాహాలు. నవంబర్ 26వ తేదీన బుధవారం మార్కాపురం ప్రెస్ క్లబ్లో మార్కాపురం జిల్లా పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ప్రసంగిస్తూ, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం పర్యటనలో తన జన్మదినం పురస్కరించుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతం ప్రజల రకాల కోరిక అయిన నూతన జిల్లా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదములతో పాటు పాదాభివందనాలు తెలియజేస్తున్నానని అన్నారు. నూతన జిల్లా ఏర్పాటుకు సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, భారత ప్రధాన మంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మంత్రివర్యులు శ్రీ గొడ్డిపాటి రవికుమార్ గారికి, శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారికి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి, మంత్రివర్గ ఉపసంఘానికి మార్కాపురం జిల్లా పోరాట సమితి తరపున ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేశారు. మార్కాపురం జిల్లా పోరాటంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలకులు చూపిన నిర్బంధాలు, కష్టాలు, ఆటంకాలన్నిటినీ అధిగమించి పోరాటాలు చేసిన జ్ఞాపకాలను అన్నిటినీ గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నూతన జిల్లా ఏర్పాటు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా నూతన జిల్లాకు చంద్రన్న మార్కాపురం జిల్లా పేరుతో ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు ప్రకటించగా అందరూ ఏకగ్రీవంగా హర్షధ్వానాలతో ఆమోదించారు. ఈ కార్యక్రమంలో జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ పివి కృష్ణారావు గారు, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు, మార్కాపురం ఏఎంసీ చైర్మన్ శ్రీ వెంకటరెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ సాదిక్ గారు, బిట్స్ విద్యా సంస్థల అధినేత టీడీపీ నాయకులు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు, శ్రీ తాళ్లపల్లి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీమతి శాసనాల సరోజిని గారు, డాక్టర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు, వ్యాపార సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు, వివిధ రాజకీయాల పక్షాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వారి పేరు పెట్టడం సమాజం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం. అందరం ఇక్కడ వేదిక పైన వ్యక్తులంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు బాబు గారికి. మరి ఈ యొక్క పరిస్థితులు అందరూ సంఘటితంగా ఇంకా ముందు చాలా కార్యాచరణ ఉంది. ముందు రోజుల్లో సెంట్రల్ నుంచి రావాల్సిన రాయితీల్లో నారాయణ రెడ్డి గారు మొన్న కూడా అధికారం ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యే పది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి, హెడ్ క్వార్టర్ ఉన్నారు కాబట్టి చాలా రాయితీలు మనం సెంట్రల్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంపీల సహకారం, సహకారం అవసరం కాబట్టి ఆ దిశగా ముందు రోజుల్లో కృషి చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడే మనకు తెలిసిన వార్త అఫీషియల్ కలెక్టరేట్ నుంచి కూడా రాబోయే రిపబ్లిక్ డే కూడా కలెక్టర్ ఇక్కడ జరుగుతుంది చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితి కూడా ఉద్యోగంలోనే మనం జరగవద్దని ఆకాంక్షిస్తా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఒకసారి పాత్రికేయులకు అందరూ ధన్యవాదాలు. నామకరణం మాత్రం చంద్రన్న మాట్లాడుతున్న మాట్లాడే అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.